గైస్, నా పేరు దీక్షిత్, మా తమ్ముడు పేరు నవేష్. నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి దీక్షిత్ నవేష్ 7624. ఇప్పుడు చూపిపోతున్నా మా ఇల్లు. ముందు మా దేవుని రూమ్ ఎప్పుడు ఫస్ట్ దేవుడే. ఇదే మా దేవుని రూమ్ అంతా ఇదే. ఇప్పుడు మేము సాయంత్రం అయింది కదా, దీపం అంటించినాము. ఇదిగో దీన్ని కలిసిమంటారు. జూమ్ చేసుకో, జూమ్ చేసావా? కలిసిమంటారు. దీన్ని పెడితే నెగిటివ్ ఎనర్జీస్ ఏముండవు ఇంట్లో. అట్లే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఇదిగో చూడండి, వెంకటేశ్వర స్వామి పటాలు అంతా. మేము ఎక్కువ వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం, ఎందుకంటే ఆయనే మా కులదేవుడు కాబట్టి. ఇదే అండి పూజ సామాగ్రి అంతా. మేము టీమట్ తిన్నప్పుడల్లా ఇవి మిస్ చేయమండి. మంగళదీప్ అవి వాసన బాగా వస్తాయండి. ఇవి ఏంటి 3 బుక్స్ ఉన్నాయని చూస్తున్నారా? చూపిస్తారు చూడండి మా అన్న. ఇది మేము శ్రీఆంజనేయుని బుక్కులు అంటాము. ఇది మేము రాస్తాం శ్రీఆంజనేయుని. మీకు శబరిమల తెలుసా? మేము దీన్ని కలిపేస్తాము బుక్లు. ఇదిగో చూడండి, పెన్నులతో సహా. శబరిమల మీకు తెలిసే ఉంటుంది. శబరిమల శ్రీ కేరళ అయ్యప్ప స్వామి. అక్కడ లాంగ్వేజ్ పంపాలో వదిలేస్తాము. ఎందుకు అట్లని అని ఇప్పుడు చూపిపోతున్నామా వంట ఉంది. అక్కడ లాంగ్వేజ్ కానీ మలయాళము. మలయాళం మన అందరికీ తెలుసు. కెమెరా మ్యాన్, ఇదిగో ఇదే శనక్కాయలు. మేము ఈ నూనె ఆడించుకుంటాం. శనగ నూనె చాలా మంచిది ఒంటికి. కేరళలో కొబ్బరి నూనె, ఇక్కడ మేము శనగ నూనె వాడతాం. ఇప్పుడు మా మమ్మీ తాట బెల్లం వేస్తుంది టీలోకి. చక్కెర బదులు మేము చక్కెర యూజ్ చేయము, బెల్లమే యూజ్ చేస్తాము. చూసారా? మీరు తాట బెల్లం కాకుండా మామూలు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ మేము 5 కేజీలు తీసుకున్నాము. చాలా బాగుంటుందండి ఇది టేస్ట్. కానీ చక్కెర లాగానే ఉంటుంది. ఇది నల్లగా ఉంటుందండి. ఇక్కడ ఏడ దొరకదండి. ఇది ప్యూర్ గోధుమలు కానీ ఉండే, అవి కానీ త్వరలో ఇప్పుడు చూపిస్తాను. సరేనా అండి? నాకు నచ్చిందండి, కొంచెం తీసుకొని టేస్ట్ చేసేసానండి. అది ఏంటి ఐస్లాండ్ అని చాక్లెట్ తీసారా? అది మేము ఒకసారి నచ్చిందని ఒక బాక్స్ తీసుకున్నాం, ఐస్లాండ్ చాక్లెట్. మేము ఎక్కువ కూలింగ్ నీళ్ళు వాడము, అందుకే మేము కడవ నీళ్ళలోనే ఎప్పుడు తాగుతూ ఉంటాము. ఏదో ఒకరోజు నీళ్ళు దోపు అయితేనే చేస్తాను. ఇప్పుడు మా ఫ్రిడ్జ్ని చూడండి, చూసారా? ఇవన్నీ చూడరా? ఇది టవాలండి, నాదే. అది ఇరుముడిది. టెంకాయలు అన్నీ ఇస్తారు కదా, అదే అండి. ఇది లాస్ట్లో కొన్ని విషయాలు చెప్తాను. జాక్స్ కానీ ఉంటాయండి. ఇది మేము సద్ది తాగుతాము. సద్ది అంటారు మేము వీటిని. ఇంకా చాలా ఉన్నాయి. రాగులు, సజ్జలు, అవి ఏంటో ఉంటాయి, కానీ అవి మాకు తెలియవు. ఇప్పుడు అవి ఏంటో ఉంటాయి. రాగులు, సజ్జలు అన్నీ వేసుకుని మా మమ్మీ తెచ్చింది ఊర్లో నుంచి. ఇది బాగా ఉంటాయంట టేస్ట్. ఉలవలు అనుకుంటా. ఉలవలే అండి, ఉలవలే. మేము చెట్లు నాటినాము. మేము చెట్లు నాటినాం మా ఊర్లో, కానీ మా తాత వాళ్ళు పూల చెట్లకు అల్లుకుంటున్నాయని తీసి పడేసినారు. అది చూసారా? అదే మట్టి కుండ. మేము ఎప్పుడు దాంట్లోనే పెరుగు చేసుకుంటాం. ఇది కొండి చూడండి. అప్పుడు మా మమ్మీ ఎలాగుందో చూపిస్తాను చూడండి. చూసారా? బాగుంది కదా మా మమ్మీ. చూసారా? బాగుంది కదా. ఇది మీకు ఏడా దొరకదండి. చూసారా? మా అన్న పట్టుకుంటాడు. ఇది కేరళ నూనె అండి. ఇది మూలికలతో చేసే నూనె. ఎంట్రుక్కులు కూడా చాలా మంచిది. వాళ్ళు చూడండి, ఇక్కడ ఎండుగడ్డి గాజుదండి. ఇది కొబ్బరి నూనె ఇస్తారు, లేదా ఈ బాటిల్ మూలికలు ఇచ్చేస్తారు. మనం దాంట్లో నూనె పోసి ఒక 3 రోజులు ఆగినామంటే ఇది ఎర్రబడుతుంది. వాళ్ళు ఇచ్చింది అయితే ఎల్లో కలర్లో ఉంటుంది. దీంట్లో పోసినామనుకో 3 రోజుల్లో ఇట్లా ఎర్ర కలర్లో నవరత్నాలు ఎట్లా ఉంటుందో అట్లా అయిపోతుంది. మా డాడీ చేసే పని మీకు ఏంటో తెలుసా? మా డాడీ కార్లు బైక్ సెల్లింగ్ చేస్తూ ఉంటాడు, OLX యూజర్లో. మీకు గూగుల్లో కావాలంటే మా డాడీ వస్తాడు. ఇప్పుడు మా విజిటింగ్ కార్డ్స్ చూపిస్తాను చూడండి. వాయుపుత్ర యూజ్డ్ కార్స్ అని కొడితే వస్తుంది గూగుల్లో. మా డాడీ వస్తాడు. మ్యాప్స్లో కూడా చూడొచ్చు మీరు. ఇదిగోండి, వాయుపుత్ర యూజ్డ్ కార్స్.
చూసారా బయింగ్ సెల్లింగ్ అండి 2 కార్డ్స్ మా దగ్గర అట్లాంటి మీరు కొనాలంటే తిరుపతికి రావాలా. ఇవి మా బ్యాగ్ ట్యాగ్స్ అండి. ఇవన్నీ నేను పట్టుకొస్తాను కెమెరా మ్యాన్. సరే ఇప్పుడు చూడండి. నెక్స్ట్ అంతే అండి. ఇది ఇప్పుడు మా బెడ్రూమ్ చూపిస్తాను. మొబ్బు అయిపోయింది అందుకే ఇంత మొబ్బు అయిపోయింది. ఇది మా డాడీ పడుకునే మంచము. అక్కడ మా ఏసీ ఉంది చూడండి, జూమ్ చేయి. చూసారా చాలా బాగుంటుందండి. ఇది చల్లగా అయిపోతుంది. ఇది చాలా స్పెషల్ అండి. ఇది 17లో పెడితే అదైనా ఎక్కువ వేడిగాలు వస్తుంది కదండి. దీంట్లో అయితే చల్లగా గుస్మని వస్తుందండి. కానీ చల్లగా గస్మని రావాలంటే బీరువాకి అదేందో కవర్ ఉంటుందంట, అదేందో కప్పాలంట. ఈ ఏసీ మొత్తం ఇనుము లాక్కునేస్తుంది. ఇదేంటి అని చూస్తున్నారా? ఏసీ వేస్తే ఇది కర్పూరం వేస్తే దీంట్లో మీకు నచ్చింది వాసన వచ్చేది ఏదైనా ఉంటే అంత బాగా వాసన వస్తుంది. టపాసాలు భలే పేలుస్తున్నారు. టీడీపీ గెలిచింది కాబట్టి పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు మా వీధికి. అది మీకు చూపిలేకపోయినాం. అది సాయంత్రం జరిగిందండి. 4 గంటలకు జరిగింది అది. ఇట్లే మీకు ఒక సర్ప్రైజ్ ఉందండి. అది మీరు చూసి చాలా బాగుంటుంది. చూడండి టీడీపీ గెలిచిందని టపాసులు పేలుస్తున్నారు. చూసారా భలే ఉంది కదండి. చూస్తున్నారా? ఇవే ఎండి బఠానీలు. చూసారా? మాకు తెలీదు. ఎండి బఠానీలు అండి. మా మమ్మీ వీటిని వేస్తుంది. చూడండి మా బయట ఇదే ఎట్లా ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉంటుందండి. అది కానీ మేము కిందలోనే చూపిస్తాం. అక్కడ ఒక ఇల్లు ఉంది కదా, చూసారా? అక్కడ ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూసారా? అది సిమెంట్ అండి. ఇదే మా పూల చెట్టు. మా అన్న చెప్తాడు చూడండి. ఇది పూల చెట్టు. ఇది ఇప్పుడు సీజన్ కూడా అయిపోయింది. సీజన్ వస్తే మళ్ళీ చూపిస్తాను. 7 నిమిషాలు అయింది, ఇంకా ఉంది, చాలా ఉంది. ఇదిగో చూడండి, ఇదే వాషింగ్ మిషన్ చూపిస్తామండి ఇప్పుడు. వాషింగ్ మిషన్ అదే బీరువా కప్ దాంట్లో అట్లాంటిది కొనాలా. ఇది చూపిస్తాను చూడండి. మా మమ్మీ గుడ్లు వేసి పెట్టేసింది. రోజు ఇంతే అండి. మేము జెంటిల్ వాడతామండి. చూపిస్తాను చూడండి. జెంటిల్ ఇది చూస్తున్నారా? ఇది అప్పుడు ఎంత అంటే 2000 అంత ఉంటుందండి. దీన్ని మీకు తెలిసే ఉంటుంది. దీన్ని స్విచ్కి ఇన్సర్ట్ చేసి మళ్ళీ నీళ్ళలోకి వేసేస్తే బాగా హీట్ ఎక్కిపోతాయి. కానీ ఇది అంత ఎక్కువగా వాడకూడదండి, పేలిపోతాయి. ఎప్పుడో ఒకసారి వాడాలా. మా అన్న వస్తున్నారు. హాయ్ గైస్, నేను ఎప్పుడు నవ్వేసి చూపిస్తాను కదా, లాస్ట్లో ఇప్పుడు చూపిస్తున్నాను. బాయ్ గైస్, వీడియో ఇదే. మా ఊర్లో ఉండే క్రికెట్ బ్యాట్లు అన్నీ తెచ్చేసామండి. ఇప్పుడు మీకు చూపిస్తాను అండి. చూసారా? న్యాచురల్ బాదం పప్పులు ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు అడ్రస్ కావాలంటే మీకు పూల వాళ్ళు ఉంటే ఎవరికైనా తెలిసి ఉంటే తిరుపతి వాళ్ళు అంటే వాక్ విత్ దీపు చూస్తారు కదా, వాక్ విత్ దీపు అనే ఎక్కువ మాకు కనపడుతుందండి. నాకు ఒకసారి కనపడిచినాడు, నా తమ్ముడికి అయితే ఒక్కసారి కనపడలేదు, నా స్కూల్ టీంకి కనిపించింది. ఇదే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇది ఎక్స్వా పెన్ను. ఇప్పుడు చూపిపోతున్నామా కార్కిస్. ఇంకా ఇది త్వరలో అమ్మేపోతున్నాం. ఇది ఏం కారో చూడాలి. వెర్నా అండి. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీ డాడీ వాళ్ళు ఎవరైనా ఈ కారు తెచ్చింటారు ఊరు పోయేందుకు. చూసారా? డబల్ కీస్ అండి. ఇవి మనకు ఫ్రీగా వస్తాయి.
డబ్బులు కావాలంటే ఎక్కువ ఉంటుందండి. దీన్ని కొనేదానికి నెల్లూరుకి అలాగ పోవాలండి. వాటికి ఆ బస్సులు కనుక కావాలా. మళ్ళా ఇంకా ఏంటండి ఈ విషయాలు. అలా ఏమైనా మీరు నచ్చితే కామెంట్ పెట్టండి ఈ వీడియోలో. ఈ వీడియోలో ఎక్కువగా జోక్స్ లేదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్. ఇవి చూపిస్తున్నాం. ఇవి అవును, ఇది చూపించడం మర్చిపోయినాం గాయస్. ఇవి ప్యూర్ ఎర్రగడ్డలు మా తోటలాంటివే భలే ఉన్నాయి కదండి. వీటిని ఎర్రగడ్డ తాలింపు చేసుకొని తింటే భలే ఉంటాయండి. ఇంకా అలాగే ఈ మామిడికాయలు స్వీట్గా ఉంటాయి. బెంగళూరు కాయలు అంటారు వీటిని. చూసారా, ఇవి బాగుంటాయి. అవి బేనిష్కాయ, అది బేనిష్కాయ అండి. ఇది బేనిషాకాయ అంటారు. ఇది కానీ బాగానే ఉంటుంది. మాగినాకైతే ఇంకా సూపర్ ఉంటుంది అండి. ఇవి టమాటాలు కూడా మా ఊర్లోటివే. పచ్చి టమాటాలు కూడా పెట్టుకోవచ్చుకున్నాం. మా బాబాయ్ నిన్న తెచ్చి పెట్టినాడు. అంతే అండి. ఇప్పుడు చూపిపోతున్నాం మా డీఫిచ్. అది వెన్నపూస. ఇప్పుడు మా అన్నని చూపిపోతున్నా. మా అన్న అన్నీ చెప్తాడండి క్లియర్గా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా అన్న కూర్చున్నాడు. చెప్పు. మేము పాలు ఎక్కువ బయట వాడము. మేము మా ఊర్లోనే తెచ్చుకుంటాం. 4-5 లీటర్లు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. అది మాకు వారానికి లేదా వారం 15 రోజులకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేము మా మిద్దు చూపిస్తామండి. రండి చూపిస్తాం. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. ఎందుకంటే ఈ ఇల్లు అదృష్టం చేసుకుంటే దొరకదండి. మా ఓనర్స్ చాలా మంచి వాళ్ళు. ఇక్కడ తెలుసా అండి మీకు? అంతే అండి. ఇవే నా టప్ చైర్స్. ఇవి ఒక్కొక్కటి 1200 అట్లా ఉంటాయి అంతే. ఇదే అండి, చూపించడం మర్చిపోయాం కదా. కూలర్ అండి. ఇప్పుడు చూపిపోతున్నాను చూడండి. దీంట్లో ఎక్కువ వేడిగా వస్తుంది. గస్మని వస్తుందండి. స్విమ్ బూట్లో పడితే అందరికీ వస్తుందండి. ఇవి మేము ఎక్కువగా వాడతామండి వీటిని. చూసారా, అవి బఠానీలు అంటారు. వీటిని మనము తింటాము. కర్రమని ఉంటాయి కారం వేసుకొని. కదా మన మమ్మీలు అంతే చేస్తారు. ఇప్పుడు చెప్తాను. మేము నెయ్యి కూడా బయట నుంచి ఎక్కువ తెచ్చుకోము. చెప్పినాను కదా, మా ఊర్లోనే వెన్నపూస తీసేసి ఆ వెన్నపూసను కరిగిస్తేనే నెయ్యి వస్తుంది. మేము వెన్నపూసను కరిగించుకుంటే మాకు నెయ్యి వస్తుంది. దాంట్లో ఒక తోలు వలకుండా ఉండే తెల్లగడ్డ నెయ్యిలోకి వేసేయాలి. వేడిగా ఉన్నప్పుడే సర్రమని వస్తుంది. అది మళ్ళీ కాలిపోతుందండి. తర్వాత నెయ్యి టేస్ట్ కానీ బాగుంటుంది. నెయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మా టీవీని ఆన్ చేసి చూపిస్తా. టీవీ ఎవరికైనా తెలుసు, కెమెరా ఉన్నాయి. సోనీ అని వస్తుంది ఫస్ట్లో. మళ్ళీ వీడియో అదంతా వస్తుంది. లోడింగ్ అవుతుంది. మళ్ళీ ఇట్లాంటి టీవీ అనుకుంటే చెప్పండి. ఇది చాలా కాస్ట్ అయిన టీవీ. ఇది వంకరగా ఉందని చూస్తున్నారా. ఇది స్టిక్కరు. మా డాడీ ఈరోజు పొద్దున ఎలక్షన్ కదా, అందుకే న్యూస్ చూసేదానికి దీన్ని పీకే అవతల పడేసినాడు. అందుకే ఇప్పుడు అనిపిస్తున్నా. సరేనా గైస్? సరే, వీడియో ఎండెడ్. మేము ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది చాలా డబ్బు సమస్య ఉంది మాకి. అందుకే మేము చాలా మస్తాప్లో మాకు తెలిసింది యూట్యూబ్లో ఎట్లా పెట్టాలా అని. అందుకు మేము ఇప్పుడు ఈ వీడియోస్ చేయడానికి కారణము ఫస్ట్ దేవుని వీడియోసే పెట్టాము. అవంతా చూడొచ్చు మీరు ఎక్కువగా కార్టూన్ చూస్తారా, సినిమాలు చూస్తారా, న్యూస్ చూస్తారా? కింద కామెంట్ చేయండి. నేను మీకు చెప్తాను. మేము ఎక్కువ కార్టూన్స్ చూస్తామండి. మీకు మస్తాపు ఎడిట్ చేసేది మీకు తెలిస్తే మీరు కానీ చేయండి. అది బర్త్డేస్ ఉంటుంది, మదర్స్ డే, ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డేస్ ఉంటుంది, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటుంది. అంతే అండి. గాడ్స్ది ఏం గాడ్స్ కావాలన్నా ఉంటుంది. కరూప స్వామి సహా, అమ్మవారిది సహా. కరూప స్వామి అంటే మీకు తెలుసా? అతను శివుడు రూపం అండి. అతను చాలా పవర్ఫుల్. అంతే అండి. మేము ఎక్కువ మాల వేస్తాము. సెప్టెంబర్ 14th అది మేము వేయము, మా గురుస్వామి వేస్తాడు. ఇంకా మీకు ఆ వీడియో
నెక్స్ట్ వీడియోలో పిన్ చేస్తాను. బాయ్ గైస్, వీడియో ఈస్ ఎండెడ్. నేను ఇప్పుడు కళ్ళబోతున్నా. Bye guys, video is ended. Bye guys. Bye.